ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన పొనగోడు శివాలయము అత్యంత వైభవముగా మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా అలంకరణ పూర్తి చేసుకొని చక్కగా ఆలయం అంతా కూడా పరిసరాలంతా కూడా సిద్ధం కావడం జరిగింది. కళ్యాణ మండపము, ఆలయం రంగులు, ధ్వజారోహణము అన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దర్శనానికి వచ్చే భక్తులకు క్యూ లైన్ మండపాన్ని షెడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ షెడ్డు కూడా ఈ సంవత్సరం అంతా గుళ్ళో మరి స్వాములు, దీక్షా స్వాములు ఉండే విధంగా భక్తులు కూర్చొని కాసేపు సేద తీరేందుకు షెడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతా ఆలయం అంతా కూడా ఫ్లోరింగు, షెడ్డు, ఫ్లోరింగు అన్ని పరిసరాలన్నీ కూడా చాలా చక్కగా మరి శుభ్రం చేయడం జరిగింది. అలాగే నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వెనక నుండి నాగులబావి దగ్గర నాగులబావిని దర్శించుకొని నాగులబావిలో నీళ్లు మెట్లు కూడా పోవడానికి వెనక నుండి మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కాంక్రీట్ కూడా మళ్ళీ కొత్తగా కొంత వెడల్పుగా పోయడం జరిగింది. నాగులబావి అందరూ దర్శించుకొని నాగులబావిలో నీళ్లు చేదుకొని త్రాగే విధంగా అన్ని సౌకర్యాలు, గూనెలు, బకెటు, నీళ్లు చేదుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా నాగులబావి సిద్ధమవుతుంది. నాగులబావిలో నీళ్లు చేదుకునే విధంగా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. నీళ్లు కూడా చేదుకొని తాగే విధంగా భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించి, దర్శనానికి వచ్చిన భక్తులు ఈ యొక్క నాగులబావిలో నీళ్లు చేదుకొని తాగే సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది కాబట్టి గమనించగలరు. నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేసిన నీళ్లు వెళ్ళిపోవడానికి అన్ని పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులు అభిషేకాలు చేసుకునేందుకు స్వయంగా భక్తులచే అభిషేకాలు చేసుకునే విధంగా లింగాకారాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ పుట్ట దగ్గర మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లింగాకారాన్ని మహాశివరాత్రి రోజు ప్రతిష్ఠిస్తారు. కాబట్టి భక్తులంతా కూడా గమనించి మహాశివరాత్రి తర్వాత అభిషేకాలు చేయదలుచుకున్న భక్తులు వచ్చి మీరు పాలు, పెరుగు, నెయ్యి అయ్యగారిని సంప్రదించి, ఆలయ పూజారి గారు రెంటాల సతీష్ శర్మ గారిని సంప్రదించి దానికి సంబంధించిన ద్రవ్యాలు తెచ్చుకొని మీరే మరి అభిషేకం చేస్తుంటే అయ్యగారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాంటి కార్యక్రమాన్ని మన పొనుగోడు శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులు గమనించి ఈ యొక్క అభిషేక కార్యక్రమాల్లో ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తారు కాబట్టి గమనించగలరు.